30 సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద దెంగించుకుంటే యువతో బోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిదా టిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఈ ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిళ్లలో నవ్వాలో అన్ని యాంగిళ్లలో పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కెలో కొడతారమ్మా. నువ్వు పూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మంది అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని? ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలకి కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవాపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తా అన్నాక భోజుడికే నువ్వు అయ్యే ఫోటో అయ్యవా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీ మర్మానికి రాయకే అనుభవం లేదు. ఎవడో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయిగాడు ఆడిన నాటకంలా మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. అందుకు యాదగిరెడ్డి అని ఉన్నాడు టీఆర్ఎస్ అయినా నువ్వేనుగా వాళ్ళ కొడుకు కూడా అర్థం మాట్లాడతాడు. సామారంగారెడ్డి ఉన్నాడు. సామారంగారెడ్డి ఇంట్లో 3 కొడుకులు తిరుమల గాని నరేందర్ గాని ఎంత లైక్ చేస్తారు తెలుసా? వాళ్ళ అన్న పిల్లలు ప్రభాకర్ రెడ్డి పిల్లలు పరమేశ్ వాళ్ళు ఎవరైనా. మా చిల్లర్ గారు ఉన్నాడు. మా చిల్లర్ గారు ఏం బట్టి తిరిగే పోరలు చుట్టా కూడా ఎవరైనా ఎవరు కూడా నన్ను నో కంటారు. మరి అందరు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు.